బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి. మరోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. దీంతో సిఐడి దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది. ఇక లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరవ్వాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి. మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సరిహద్దులో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు అభిషేక్ సింఘ్వి. అయితే ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి సంతకాలు తీసుకున్నారు. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, ఆధాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఓ కట్టుకథ. గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్ రెడ్డి. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూఫ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీ భూమి అంటూ ఆరోపణలు చేశారని ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపులో ఒక భాగమేనన్నారు. ఇక బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.